జనాల దృష్టి మరల్చి ప్రజలను తప్పుదారి పట్టిస్తూ చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వాళ్ళు చేయాల్సిన పనులన్నీ శుద్ధంగా చేసుకుంటూ పోతున్నారు. లోపాయికారి ఒప్పందాలతో వాళ్ళకి వ్యక్తిగత లాభాల కోసం వాళ్ళు ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసుకుని వెళ్ళిపోతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తం కాకపోతే ప్రజలు నష్టపోతారు. రాష్ట్రానికి ఈ 20 నెలల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏమైనా ఉంది అంటే ఏమీ లేదు అని చెప్పుకోవాలి. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, వైద్య రంగం ఎలా ఉంది, శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, అభివృద్ధి ఎలా ఉన్నాయి, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, వీటన్నింటిలో కూడా శూన్యం. అటు వ్యవసాయ రంగంలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఇటు పేదవారు సంక్షేమ పథకాలు రాకుండా ఇబ్బంది పడుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం చేసేటివన్నీ శుద్ధంగా చేసుకొని వెళ్ళిపోతున్నారు. రాష్ట్రానికి ఈ 18 నెలల్లోనే 3 లక్షల కోట్ల పైనే అప్పు చేసేసాడు. ఆ అప్పు అంతా ఏం చేస్తున్నాడు ప్రజలకి ఇప్పటి వరకు లెక్క చెప్పట్లేదు. అభివృద్ధి కార్యక్రమాలు లేవు రాష్ట్రంలో. రాజధాని రైతులకు ఇప్పటి వరకు రాష్ట్రంలో న్యాయం జరగలేదు. మరి రాష్ట్రంలో ప్రజలకి సంక్షేమ పథకాలు రావట్లేదు. మరి చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్ల పైనే అప్పు చేసి ఏం చేస్తున్నాడు? ఒక పక్క రాష్ట్రంలో భూములన్నీ కూడా 99 పైసలకే తనకు కావాల్సిన వ్యక్తులకి దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. పెట్టుబడుల పేరుతో, పారిశ్రామిక రంగ అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో భూములన్నీ కూడా ఉచితంగా తనకు కావాల్సిన వాళ్ళకి దారాదత్తం చేస్తున్నాడు. ప్రజలు ఈ విషయం గమనించాలి. ప్రజలు అప్రమత్తం కావాలి. లేకపోతే ప్రజలు నష్టపోవాల్సి ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ భూమి, రేపు ప్రైవేటు భూమి, ఆ మర్నాడు మీ భూమి ఏదైనా కావచ్చు. ఈరోజు ఎక్కడో జరుగుతూ ఉందంటే రేపు అది మన దగ్గరకే వస్తుంది. ఈరోజు విశాఖపట్నం, విజయవాడ అయిపోయాయి. నెక్స్ట్ రాబోయేది తిరుపతి, నెల్లూరు, కర్నూలే. ఆలోచించండి. తిరుపతి లడ్డూపై కల్తీ జరిగిందని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ప్రజల దృష్టి అంతా తిరుపతి లడ్డు వైపు మరల్చాడు. మరోవైపు రాష్ట్రంలో అప్పుల పాటికి అప్పులు తెచ్చేస్తున్నాడు విపరీతంగా. లక్షల కోట్లు అప్పు పెరిగిపోతూ ఉంది. ఆదాయం లేదు రాష్ట్రానికి. రాష్ట్రంలో వృద్ధి రేటు పడిపోయింది. సంపద సృష్టి లేదు. సంక్షేమ పథకాలు లేవు. భూములు మాత్రం విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు దానం చేసేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణాలు ఆగిపోయినాయి. విద్యా వ్యవస్థ కుంటుపడిపోయింది. వైద్య రంగం కుంటుపడిపోయింది. ప్రజలకు సరిగా వైద్యం అందట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు నిర్వీర్యమైపోయాయి. ప్రభుత్వ బడుల పరిస్థితి కూడా అలాగే తయారైపోయింది. మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఎవరు బాగుపడ్డారు? జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయటం తప్ప, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటం తప్ప ప్రజలకు చంద్రబాబు ఏం చేస్తున్నాడు ప్రజలు నిలదీయకపోతే రాష్ట్రం నాశనమైపోతుంది. ప్రజలు దృష్టి చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు వైపు మళ్లించాడు. తిరుపతి లడ్డు వైపు మళ్లించి ఒక పక్క అప్పులు చేస్తున్నాడు, ఒక పక్క భూములు పనిచేస్తున్నాడు. విశాఖపట్నంలో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తన బంధువుకు కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. బాలకృష్ణ అల్లుడికి 5,000 కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నాడు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నిన్న విశాఖపట్నంలో ధర్నా చేయటం జరిగింది. ప్రజలు అప్రమత్తం కావాలి. విద్య, వైద్యం గురించి నిలదీయాలి. ఉద్యోగాల గురించి నిలదీయాలి. నిరుద్యోగులు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి విద్యార్థులు నిలదీయాలి. ప్రజలు రోడ్లు ఎక్కకపోతే, ఉద్యోగస్తులు రోడ్లు ఎక్కకపోతే రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుంది. చంద్రబాబు నాయుడు అధికారులను అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయాలు చేస్తున్నాడు. అది కూడా కల్తీ రాజకీయాలు చేస్తున్నాడు. 45 సంవత్సరాల అనుభవం పేరుతో కల్తీ రాజకీయాలు చేస్తూ రాష్ట్రాన్ని దోచుకుంటున్న చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ భూములను ఒక పక్క అమ్మేస్తున్నాడు, ఒక పక్క అప్పులు తెచ్చేస్తున్నాడు. ప్రజలకు మాత్రం ఏ అభివృద్ధి చూపించట్లేదు. రాజధాని రైతులు కూడా అభివృద్ధి లేదని, మాకు నష్టపరిహారం చెల్లించండి అని మొదటి దశలో భూములు ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వంపైకి తిరగబడుతున్నారు. ప్రజలే అప్రమత్తం కావాలి. డైవర్షన్ పాలిటిక్స్ ప్రజల దృష్టి మరలిస్తూ చంద్రబాబు చేయాల్సిన పనులన్నీ లోపల ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు.
ప్రజలు కూడా మీ అభిప్రాయాలని తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.